యేసు ప్రభువు ముందు దావీదు కుమారునికి జయము, సర్వోన్నత స్థలంలో జయమని పలుకుతున్నానంటే ఏమిటి దాని అర్థం? దేవుడు పంపినటువంటి వాడు ఇతడే. దావీదు వారసత్వం రానుంటే మెస్సయ్య ఇతడే, ఇతడే దేవుని కుమారుడని వాళ్ళు అంగీకరిస్తున్నారు, దైవత్వాన్ని అంగీకరిస్తున్నారు. అదే విధముగా రాజు యేసు ప్రభు సర్వలోకాలకి రారాజు అని వాళ్ళు అంగీకరిస్తున్నారు. నేను ప్రభువుని ఏ విధముగా అంగీకరిస్తున్నా? నేను కూడా ఆయనను మెస్సయ్యాగా, దేవుని కుమారుడిగా, సర్వలోకాలకి రారాజుగా అంగీకరిస్తున్నానా? అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు మన హృదయాలకు రారాజుగా ఉండాలి, నా జీవితానికి రాజుగా ఉండాలి. ఈ హృదయం అనేటువంటి సింహాసనాన్ని తెరచి, దావీదు కుమార నాలోనికి వేంచేసిరా, దేవుని యొక్క కుమారుడు నాలోనికి వేంచేసిరా అని నువ్వు చెప్పగలిగితే నీ జీవితాన్ని మార్చేటువంటి వాడై ఉన్నాడు ఆయన.